వెయిట్ ఎగ్ కర్రీయే కదా అని అస్సలు స్క్రోల్ చేయకండి. చాలా కొత్త ప్రాసెస్‌లో అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ప్రాసెస్ కూడా సింపుల్‌గా చేసేయొచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ మనము ఎగ్ కర్రీని కుక్కర్‌లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చిలు ఒక 4, ఒక 2 పెద్ద ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ ఆనియన్స్ మగ్గేలోపు మనమైతే ఎగ్స్‌ని ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్‌కి ఇలా ఘాట్లలాగా పెట్టుకున్న తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కసూరి మేతి, ఉప్పు, కారం, కొంచెం పెరుగు వీటన్నిటిని వేసి చక్కగా ఎగ్స్‌కి పట్టేలాగా మ్యారినేషన్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక్క 10 మినిట్స్ అయితే సరిపోతుంది. మనకి ఆనియన్స్ సాఫ్ట్ అయ్యాయి కదా. నెక్స్ట్ ఇక్కడ 2 పెద్ద టొమాటోస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, టొమాటోస్ మంచిగా ఒక 5 to 6 మినిట్స్ అయినా మగ్గనిచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఎగ్స్ వేసి మంచిగా ఒకసారి కలిపేసుకొని మరలా ఇంకొక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసాము. నెక్స్ట్ ఒక్క టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్క 1 విజిల్ రానివ్వండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో చెక్ చేసుకొని దగ్గరగా లేదా ఇలా సూపీ కన్సిస్టెన్సీలోనే ఉండాలా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే యమ్మీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేసేయండి. బాయ్.